మొదటి తిమోతి 1:15 అదే రాయబడింది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. అట్టివారిలో నేను ప్రధానుడను. పాపులను రక్షించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. అట్టివారిలో నేను ప్రధానుడను అంటే పౌలు అంటున్నాడు, నా కొరకు ప్రత్యేకంగా ప్రధాన పాపి అయిన నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఇది మన వ్యక్తిగతమైన అనుభవంగా ఉండాలి. నా కొరకై స్వయంగా ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆయన మనల్ని ఆ విధంగా ప్రేమించినాడు. అందుకే పౌలు గలతీ పత్రికలో అంటాడు, మనలను ప్రేమించి అనలే, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుడు. గలతీ 2:20 చదువుతాం. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన మనల్ని వ్యక్తిగతంగా ప్రేమించినాడు. కాబట్టి మనం చూస్తే రెండవదిగా నశించినటువంటి మానవాళిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. మానవులంతా నిత్య నాశనం గుండా వెళ్తుండగా ఆయన ఈ లోకానికి రక్షకుడిగా వచ్చినాడు. అందుకే యేసు అనగా రక్షకుడు అని రాయబడింది. మత్తయి సువార్త 1:21 చూస్తాం కదా, ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి